AL deemed to be university. NAC A++తో పాటు యూజీసీ కేటగిరీ నెంబర్ 1 హోదా కలిగిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లలో 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులలో ప్రవేశానికే అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఉన్నాం BSc విజువల్ కమ్యూనికేషన్ ల్యాబ్ దగ్గర. సో BSc విజువల్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు తీసుకోవాలి స్టూడెంట్స్? సో ఈ స్టూడెంట్స్ ఈ కోర్స్ తీసుకున్న తర్వాత వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కోర్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు కేఎల్ యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలి ఈ కోర్సుకు సంబంధించి, అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విజువల్ కమ్యూనికేషన్ HOD డాక్టర్ రవీంద్రబాబు గారిని. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రవీంద్రబాబు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ద BSc విజువల్ కమ్యూనికేషన్. మా ప్రోగ్రాంలో వీ ఆర్ ఇంట్రడ్యూసింగ్ 4 స్పెషలైజేషన్స్ అండి: యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, ఫోటోగ్రఫీ అండ్ UI అండ్ UX డిజైన్. సో వీటికి మేము కావాల్సింది స్టూడెంట్కి కోర్సెస్ ఫౌండేషన్ కోర్సులో డ్రాయింగ్, స్కెచింగ్, కలర్ థియరీ, ఇంట్రడక్షన్ టు విజువల్ కమ్యూనికేషన్, అలాగే గ్రాఫిక్ డిజైన్ కోసం ఫోటోషాప్ కూడా చెప్పబడుతున్నాం. వీళ్ళు సెకండ్ ఇయర్ వెళ్ళలేక ఏమవుతుందంటే అండి, దే విల్ లర్న్ యానిమేషన్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ UX అండ్ UI డిజైన్ అండ్ కావాల్సిన ఫిల్మ్ మేకింగ్కి ఇంట్రడక్షన్ టు ఫిల్మ్ మేకింగ్, అడ్వాన్స్, ఇవన్నీ మేము నేర్పించబడతాం. దీంతోపాటు వాళ్ళు థర్డ్ ఇయర్కి వెళ్ళేకి ఏమవుతుందంటే, దే విల్ ఇంటు ద కోర్ యానిమేషను, UX అండ్ UI డిజైన్ అండ్ ఫోటోషాప్ మీద వాళ్ళు డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేయబడుతుంది. దీంతోపాటు మేమేం చేస్తున్నామంటే, స్టూడెంట్ ఇఫ్ దే వాంట్ గో ఫర్ ద పర్టికులర్ స్పెషలైజేషన్ అన్నప్పుడు వీఆర్ ఆఫరింగ్ అ మైనర్స్ అండ్ హానర్ డిగ్రీస్. సో స్టూడెంట్ విల్ చూస్ ఎనీ స్పెషలైజేషన్, లైక్ యానిమేషన్ అయితే యానిమేషన్ స్పెషలైజేషన్ చూసుకుంటాడు, ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ తీసుకుంటాడు, లేకపోతే ఫిల్మ్ మేకింగ్ అయితే ఫిల్మ్ మేకింగ్, లేకపోతే UX అండ్ UI డిజైన్. సో స్టూడెంట్కి ఏమవుతుందంటే 4 years ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ కింద మేము ఇవ్వబడుతున్నాం. సో దానివల్ల స్టూడెంట్కి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళచ్చు, లేదా ఎనీ గుడ్ కంపెనీస్లో ప్లేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ప్లేస్మెంట్స్ అంటే కేఎల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్, దాని గురించి ఒకసారి విపులంగా, అంటే మీరు ఇచ్చేటటువంటి స్పెషలైజేషన్స్ ఏంటి, ప్రత్యేకతల గురించి. తప్పకుండా అండి. కేఎల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద సౌత్ ఇండియా. వై? బికాస్ BSc విజువల్ కమ్యూనికేషన్ చదవాలంటే వీ హ్యావ్ ద హ్యూజ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండాలి. నెంబర్ 1, ఏ యూనివర్సిటీ అంత ఎఫర్ట్ చేయలేదు, క్వశ్చన్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే అండి, వీ హ్యావ్ ద గ్రీన్ మ్యాట్ స్టూడియోస్. We have the 4 Green Mass Studios, which is very very useful to the film making students and VFX. And అదే విధంగా యానిమేషన్ కోసం we have the big lab with the 60 Mac systems, which is having a high configuration. Each Mac system వచ్చేసి almost 2.5 lakh పెట్టి యూనివర్సిటీ మాకు ప్రొవైడ్ చేస్తుంది. So this is the one of the best place to get the student with a high qualification and high knowledge and with the highest skills అండి. ఓకే, గ్లోబలైజేషన్ గురించి కూడా మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. సో దీని గురించి ఏంటి? ఇదే విధంగా మేము వీఆర్ గివింగ్ ద గ్లోబల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్. లైక్ స్టూడెంట్ విల్ హ్యావ్ ద హై క్వాలిఫైడ్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ విత్ అడోబీ తోటి, అడోబ్ ఆటోడెస్క్ మాయా అండ్ ఫోటోషాప్ కూడా ఇవ్వబడుతుంది. ఇవి స్టూడెంట్కి ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎడిషనల్ క్రెడిట్స్ కింద వాళ్ళకి యాడ్ అవుతాయి. దీనివల్ల వాళ్ళకి ఈజీగా ప్లేస్మెంట్స్కి కానీ, లేకపోతే దే కెన్ గో ఫర్ ద ఫ్రీలాన్సింగ్ కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్కి? ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఉంటాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఐ విల్ గివ్ యూ వన్ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్తే ఒక స్ట్రీట్లో ఎవ్రీ ఇంటికి వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. అదే స్ట్రీట్లో 5 ఏళ్ళకి ఒక డాక్టర్ ఉంటాడు. అదే స్ట్రీట్ మొత్తం మీద ఒక టీచర్ ఎవరో ఉంటారు, కానీ ఒక ఆర్టిస్ట్ మాత్రం ఉండడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ వై వీఆర్ లైక్ గివింగ్ ద మోర్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. వీ వాంట్ టు క్రియేట్ ఏ క్రియేటివిటీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. అదేవిధంగా దీనికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి చెప్పాలంటే, ఫర్ ఇఫ్ యూ టేక్ UX అండ్ UI డిజైన్, ఇప్పుడు ఎవ్రీ IT ఇండస్ట్రీలో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ మ్యాండేటరీ UX, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కంపల్సరీగా అవసరం పడుతుంది. వై? బికాజ్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలన్నా, ఒక కంపెనీ ప్రమోట్ చేయాలన్నా, దీస్ టూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇఫ్ యూ గో ఫర్ ద ఫిల్మ్ మేకింగ్, స్టోరీ బోర్డింగ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్షన్, అండ్ అదేవిధంగా ఇప్పుడు OTT ప్లాట్ఫామ్ వచ్చేసేలకి, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ వచ్చేసేలకి స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. దట్ ప్రోడక్ట్ వీఆర్ గివింగ్ మేడం. AL deemed to be university. ప్రియ గారు, ఒక స్టూడెంట్ అంటే ఇక్కడికి అడ్మిషన్ అయి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్కి మీరు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి? ఒక ఆర్కిటెక్చర్గా వచ్చిన తర్వాత అంటే స్టూడెంట్స్ స్టార్టింగ్ నుంచి ఈ 4 yearsలో అంటే కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి? అంటే
ప్రత్యేకించి అండ్ వేరే యూనివర్సిటీలో కంపేర్ టు మన యూనివర్సిటీలో ఏవైతే ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు వాటి గురించి విపులంగా స్కాలర్షిప్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అలాగే ప్లేస్మెంట్స్ కానీ ఎలా ఉంటాయి మన యూనివర్సిటీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ అనేది ఒక 5 years కోర్స్. మనకి బీటెక్ అని 4 years కోర్స్, బట్ ఆర్కిటెక్చర్ ఇస్ 5 years కోర్స్. ఆ 5 years ఇంక్లూడ్స్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. కమింగ్ టు ఆర్కిటెక్చర్, వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్ అని చాలామందికి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ డిజైన్. వీ డిజైన్ బిల్డింగ్స్. సో బిల్డింగ్ డిజైన్ చేయడమే ఆర్కిటెక్చర్. సో సివిల్ అండ్ ఆర్కిటెక్చర్కి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. లైక్ సివిల్ ఈజ్ లైక్ డిజైనింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు రోడ్స్ అని, సిటీ లెవెల్ ప్లానింగ్ అని, బ్రిడ్జెస్ అని, డ్యామ్స్ అని, ఫ్లైఓవర్స్ అవి చేసేది సివిల్. అండ్ ఆర్కిటెక్చర్ జనరలీ డిజైన్స్ ద బిల్డింగ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు, కమర్షియల్, ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ ఎయిర్పోర్ట్ బిల్డింగ్స్. సో అవి డిజైన్ చేసేది ఒక ఆర్కిటెక్ట్ డిజైన్. సో దిస్ ఈజ్ వాట్ ఆర్కిటెక్చర్ స్టడీ ఈజ్ ఆల్ అబౌట్. ఇట్స్ ద స్టడీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్సెస్ ఆఫ్ అ బిల్డింగ్. అది ఒక 5 years కోర్స్. అండ్ ఎంట్రీ ఇంటూ ఆర్కిటెక్చర్, హౌ వన్ కెన్ ఎంటర్ ఇంటూ ఆర్కిటెక్చర్ అంటే మనకి స్పెషల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. అది దే హ్యావ్ టు అటెంప్ట్ ఫర్ దట్. ఫస్ట్ థింగ్ ఇస్ ద స్టూడెంట్ షుడ్ బి 10+ ఎంపీసీ ఉండాలి, 10+ ఎంపీసీ ఉండాలి, లేకపోతే 10+3 ఉండొచ్చు. సో వీళ్ళు ఆఫ్టర్ గెటింగ్ త్రూ దేర్ ఎగ్జామ్స్ దెన్ దే హ్యావ్ టు వాళ్ళ నాటాకి అప్లై చేసుకోవాలి. సో నాటా అప్లై చేసుకుని నాటాలో క్వాలిఫైయింగ్ స్కోర్ ఉంటే దెన్ ఆర్కిటెక్చర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ నాటా కాకుండా వేరే ఏ ఎంట్రన్స్ లేదు టు గెట్ ఇన్ టు ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంట్రీ, ఎలాగా ఆర్కిటెక్చర్కి ఎలిజిబిలిటీ ఏంటి అని. సెకండ్లీ కమింగ్ టు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కేఎల్ యూనివర్సిటీ. మనకి దిస్ కోర్స్ వాజ్ స్టార్టెడ్, ఇది 2015లో స్టార్ట్ చేసాం. సో 3 years 3 batches హ్యావ్ గాన్ అవుట్. బయటికి వాళ్ళు వెళ్ళి ప్రొఫెషన్లో ఉన్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఫ్రమ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దట్ ఈస్ అ గవర్నింగ్ బాడీ ఫర్ ఆర్కిటెక్చర్, బోత్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు అండ్ ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఇట్స్ అ బాడీ విచ్ కాన్స్టిట్యూట్స్ అండ్ ప్రొటెక్ట్స్ ఆర్కిటెక్చర్. సో మనకేంటంటే ఫ్యూచర్లో ఒక ప్రొటెక్షన్ అనేది ఒక ప్రొఫెషన్కి ఉన్న కోర్సు ఆర్కిటెక్చర్ అండ్ డాక్టర్ అండ్ లా, వీళ్ళ ముగ్గురికే కౌన్సిల్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఆర్కిటెక్చర్. తర్వాత ద స్ట్రెంగ్స్, మీరు ఇప్పుడు స్ట్రెంగ్స్ గురించి మీరు అడిగారు. స్ట్రెంగ్స్ చెప్పాలంటే ఐ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేఎల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ మేజర్ స్ట్రెంగ్స్. అండ్ ఫ్యాకల్టీలో మాకు మల్టీడిసిప్లినరీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఫస్ట్ బేసిక్ మనకి ఆర్కిటెక్చర్ చేసి మాస్టర్స్ లెవెల్లో డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంచి చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే వేరే నేషన్స్లో చదవడం ఆర్ వేరే సిటిజన్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ వేరీడ్ నాలెడ్జ్ ఇన్ ఫ్యాకల్టీ ఆల్సో. సో దట్ గివ్స్ ఎ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్. అండ్ ఇది కాకుండా స్టూడెంట్కి బెనిఫిట్ అంటే వీ డూ మెనీ కైండ్స్ ఆఫ్ వర్క్షాప్స్, వెబినార్స్, సెమినార్స్, అండ్ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ మేము బిల్డ్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ ఎ వెరీ ఈజీ రోల్ టు అండర్స్టాండ్ అండ్ గెట్ ద నాలెడ్జ్. దాని నుంచి వాళ్ళ నాలెడ్జ్ తీసుకోవడానికి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దేర్ ఆల్సో పర్టికులర్ బెనిఫిట్స్ ఆర్ బీయింగ్ గివెన్ బై ద ఇన్స్టిట్యూషన్. అండ్ కమింగ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే మనకి ఒక సెపరేట్ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో వీ హ్యావ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4,000 volumes ఆఫ్ బుక్స్ విచ్ ఆర్ పర్టికులర్లీ ఆర్కిటెక్చర్స్ లైబ్రరీ. ఇది కాకుండా మనకి సెంట్రల్ లైబ్రరీలో ఉంది. సెంట్రల్ లైబ్రరీలో వీ డూ హ్యావ్ ఆర్కిటెక్చర్ బుక్స్. ఇవి కాకుండా వీ హ్యావ్ స్పెషల్ సెపరేట్ లైబ్రరీ ఫర్ ఆర్కిటెక్చర్. ఈ 4,000 volumes ఆఫ్ బుక్స్ ప్లస్ వీ హ్యావ్ ఈ-జర్నల్స్, 100+ ఈ-జర్నల్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ సో మెనీ సబ్స్క్రిప్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఒక బ్యాంక్ ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది స్టూడెంట్స్కి. దే కెన్ ఎక్స్ప్లోర్ అండ్ దే కెన్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో హ్యావ్ అ కంప్యూటర్ ల్యాబ్. కంప్యూటర్ ల్యాబ్లో మాకు everything should be as per Council of Architecture. So as per norms we should have 40 systems which we do have, but those systems are high end sophisticated systems. We have think stations. Think stations ante each think station costs around 1.4 lakhs. So అలాంటి high end systems students ki provide చేస్తున్నాము. Added to this we have model making library undi,
మెటీరియల్ మ్యూజియం ఉంది అండ్ క్లైమటాలజీ ల్యాబ్ ఉంది. ఈ అడిషన్ టు దిస్ సర్వేయింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా యాడెడ్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ప్రొవైడెడ్ టు బెనిఫిట్ ద స్టూడెంట్స్. సో వీ హ్యావ్ మోడల్ మేకింగ్ ల్యాబ్లో ఎవ్రీ మోడల్స్ ప్రిపరేషన్ కానీ అవన్నీ చెప్పినప్పుడు దే యూజ్ అ మోడల్. సో ఆల్ ఫుల్లీ ఎక్విప్డ్ మోడల్ మేకింగ్ ల్యాబ్ వీ హ్యావ్. We also have the material museum where the specimens of materials, different kinds of materials, ఏ మెటీరియల్స్ అయితే అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే అది చూసి దే కెన్ ఫీల్ అండ్ దే కెన్ లెర్న్. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు అవి నేర్చుకోగలుగుతారు. సో ఈజ్ అ క్లైమటాలజీ ల్యాబ్. సో అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు విజువల్గా దే కెన్ ఫీల్ అండ్ దే కెన్ సీ అండ్ గెట్ ద నాలెడ్జ్ వాళ్ళకి ఈజీగా తీసుకోగలుగుతారు. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ School of Architecture, KL School of Architecture when compared to other institutions ani I should say. What the difference I could say is primarily the curriculum. It is a well designed curriculum where ante students ki etla ante all multi level multi purpose ga oka curriculum undali. It's not only architecture ante utti architecture chadukoni bayitiki vellipovam ga. He is going into a career వెళ్తున్నాడు కాబట్టి తను హీ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ అదర్ ఛాలెంజెస్ లైక్ లాంగ్వేజ్ సెల్ఫ్ డెవలప్మెంట్. సో ఇంకా వెళ్ళి క్లయింట్ని ఫేస్ చేసినప్పుడు వాట్ ఆర్ ద అదర్ స్కిల్ సెట్ రిక్వైర్డ్, ఆ స్కిల్ సెట్స్ అన్నీ కూడా వి టీచ్ దెమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కాకుండా బయట ట్రెండ్ అండ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అండ్ టెక్నాలజీస్ పెరిగే కొద్దీ వి స్టార్ట్ అది స్టూడెంట్స్కి కూడా ఇన్కల్కేట్ చేయడానికి ఒక స్పెషల్ కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ అని వి స్టార్ట్ టు గివ్. అది దానివల్ల ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళాలా వర్క్ చేయాలన్నా కొన్ని స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ కానీ వాళ్ళకి రావాలి. సో అవన్నీ మేము అప్డేటెడ్ ఇండస్ట్రీకి అప్డేటెడ్గా వాళ్ళని మౌల్డ్ చేసి వి ఇన్కల్కేట్ ద టాలెంట్స్. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్ గురించి మాట్లాడాలంటే before that I want to tell about the internships. We have more than 150 firms. Ante 150 firms kana ekkuva firms we have in contact and we are in MOUs. So adi entante we give the student a scope to get a variety of knowledge. One of the very famous architect, many people na chaala mandi telusu untadi, BV Doshi is a హిస్టరీలో ఒక రికార్డ్లో ఉన్నారు. ఆయన దగ్గర కూడా మా స్టూడెంట్స్ని పంపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మా 2-3 స్టూడెంట్స్ ఆయన దగ్గర ఇంటర్న్షిప్ తీసుకున్నారు. అలాగే వెరీ రెనౌండ్ ఆర్కిటెక్ట్స్ దగ్గర కూడా మేము ఇంటర్న్షిప్స్కి పంపించి దే గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ద ఇంటర్న్స్ యాజ్ ఎ ఇంటర్న్. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ ప్లేస్మెంట్స్ మేము ప్లేస్మెంట్స్ కూడా తీసుకొస్తున్నాము. వీఆర్ గివింగ్ దెమ్ ప్లేస్మెంట్స్ అండ్ much if I say in terms of percentage 40% of the students ఏంటంటే వాళ్ళు higher studies abroadకి వెళ్ళి higher studiesకి they have gone. Another 40% of students వాళ్ళు ఏంటంటే renowned architects దగ్గర ఇలాగే వర్క్కి కంటిన్యూ చేశారు. అరౌండ్ 10% of the studentsకి అబ్రాడ్లోనే వాళ్ళకి ఆఫీసెస్లో మేము చూపించాము. అదర్ 10% we have yet to place. So internshipలో కూడా there are a good number of students getting placed. So overall the atmosphere and the teaching and the facilities are well established. As a student, why a student should prefer a KL? Na suggestions ఏంటంటే like a student, it's not only the education or the knowledge that should be inculcated into a student. ఒక స్టూడెంట్కి ఇక్కడ KL ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే we do have supports in terms of sports, in terms of other clubs like hobby clubs. సో ఒక స్టూడెంట్కి ఉన్న హాబీ ఆర్ ప్యాషన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ స్టడీయింగ్ అండ్ గెటింగ్ ద నాలెడ్జ్ ఇన్ ద పర్టిక్యులర్ ఫీల్డ్. సో దట్ గేవ్ మీ అ బెస్ట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్. సో ఉట్టిగా ఫోకస్డ్గా లెర్నింగ్ టువర్డ్స్ అ సబ్జెక్ట్ అండ్ రన్నింగ్ అ రేస్ లాగా కాకుండా he can explore a lot in other fields also. So that scope is available in KL. KL, deemed to be university. Hi sir. Hello. సో నవేడేస్ కామర్స్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టూడెంట్స్. అయితే మన యూనివర్సిటీలో కామర్స్కు సంబంధించి ఎటువంటి కోర్స్ అంటే మీకు బీకామ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి? సో వీటి గురించి విపులంగా స్టూడెంట్స్కి ఒకసారి వివరించండి. అందరికీ తల్లిదండ్రులకి మొన్న ఎగ్జామ్స్లో పాస్ అయిన స్టూడెంట్ మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. ముఖ్యంగా
కామర్స్ యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రపంచంలో ఏ ముగ్గురు వ్యక్తులు పనిచేసే ఏ ముగ్గురు వ్యక్తులను తీసుకున్నా ఒక వ్యక్తి కంపల్సరీ కామర్స్ నుంచే వచ్చి ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు కూడా. ఈరోజు కామర్స్ యొక్క విద్య విపరీతమైన మార్పులకి లోనయ్యి గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా రిక్వైర్మెంట్ ప్రకారము కామర్స్ విద్యలో స్కిల్స్ అందించడం జరుగుతుందండి. ఉదాహరణకి ఇదివరకు మనం మాట్లాడేటట్టయితే బీకామ్ అంటే ఏదో ఆర్డినరీ అన్నట్టుగా అనుకుంటారు. ఇదివరకు కనుక చూసినట్టయితే ప్రతి వ్యక్తి బీకామే చేసేవాళ్ళు. కానీ మధ్యలో మార్పు వచ్చింది, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మళ్ళీ భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్టుగా అందరూ కామర్స్ విద్య వైపు చూస్తున్నారు. ఎందువల్లంటే ఈరోజు కామర్స్ అనేది ఒక గ్లోబల్ విద్య. ACCA అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ ఇది ఒక ప్రపంచవ్యాపితమైన యూకే సంబంధించిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. దీనివల్ల కామర్స్ విద్యార్థి మినిమం 20-30 లక్షల నుంచి మ్యాక్సిమం 1,50,00,000 వరకు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎన్రోల్డ్ ఏజెంట్ US టాక్సేషన్ సంబంధించి US గవర్నమెంట్ చేత సర్టిఫై చేయబడిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అండి. ఇది కూడా మా కామర్స్లో ఒక భాగము. అది KL యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా CPA US CPA అనే ప్రోగ్రామ్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కామర్స్ విద్య తీసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళైనా ఉన్నతమైన ఉద్యోగం చేసుకుని ఎక్కువ సంపాదనతోటి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మన యూనివర్సిటీలో కామర్స్ కోర్సెస్ అంటే బీకామ్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, అలాగే బీకామ్ ఐటీ కానీ ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి కోర్సెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, స్టూడెంట్ భవిష్యత్తుకు ఏ కోర్స్ అయితే బాగుంటుంది, సో వాళ్ళ ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలి, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇక్కడ కోర్సెస్ అనే దాని దగ్గర మాట్లాడినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అని రెండు రకాలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్లో KL యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తమైన ACCA ప్రోగ్రామ్ గత 5 సంవత్సరాలలో చాలామందిని తీర్చిదిద్ది ప్రొఫెషనల్స్గా తయారు చేసి 6వ సంవత్సరం 6వ బ్యాచ్లో మన ఈ కామర్స్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇది ACCA అనేది ఒక గ్లోబల్ ప్రోగ్రామ్. దీనిలో 13 పేపర్లు ఉంటాయి, 13 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 13 సబ్జెక్టులు కూడా కామర్స్ సబ్జెక్టులే. ఏ కోర్స్ అయితే నేను చెప్తున్నానో అవన్నీ కామర్స్ రిలేటెడే. కామర్స్ చదవడం వల్ల, ACCA చదవడం వల్ల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 8,500 కంపెనీల్లో ఉన్నతమైన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉన్నదండి. ఉదాహరణకి మొన్న జరిగిన ఎగ్జామినేషన్లో మా విద్యార్థిని కంప్లీట్ చేసుకుని 32 లక్షల ప్యాకేజీ బిగ్ 5 కంపెనీస్లో ప్లేస్ అయ్యి ప్యాకేజ్ తీసుకుంటుందండి. ఇది ACCA గురించి అండి, బీకామ్ ACCA. రెండవది బీకామ్ ఎన్రోల్డ్ ఏజెంట్. ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అనేది నేను చెప్పాను US టాక్సేషన్ సంబంధించి బర్డెన్ లేకుండా, అంటే పిల్లలు చదువుని భారం అనుకోకుండా ఆడుతూ పాడుతూ 24 సబ్జెక్టులు చేసుకుని 1 ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుని ఏదైతే చదువుతారో దాని మీదే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుని మంచిగా కెరీర్ ఆపర్చునిటీస్ పొంది నిష్ణాతులుగా ఈరోజు ఉంటున్నారండి. అలాంటి ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాం. ఇంతేకాకుండా CPA US CPA కూడా ఒక స్పెషలైజేషన్ లాగా ఈ సంవత్సరం నుంచి ఆఫర్ చేయడం అనేది జరుగుతుందండి. అయితే బయట కాలేజెస్లో కూడా, అదేవిధంగా యూనివర్సిటీస్లో కూడా ఈ కామర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ప్రత్యేకించి KL యూనివర్సిటీలోని విద్యార్థులు చేరడానికి గల కారణం ఏంటి, కాలేజ్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి? సో మంచి ప్రశ్న వేశారు. మిగిలిన యూనివర్సిటీలో ఉన్న కామర్స్ విద్య కేవలము భారతదేశాన్ని, ఇండియాని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం ఆలోచన చేస్తాం. బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ KL యూనివర్సిటీ కనుక చూసినట్లయితే ఇది ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని గ్లోబల్ ప్రోగ్రామ్స్. ఎందుకు పిల్లలు ఇక్కడ జాయిన్ కావాలి అంటే ఇక్కడ సిలబస్ కానీ, ఇక్కడ చెప్పే టీచింగ్ పెడగోజీ కానీ బయట యూనివర్సిటీస్తో కానీ కాలేజెస్తో కంపేర్ చేస్తే అతి ఉన్నతంగా ఉన్నది. ఇక్కడ ఏదైతే విద్యా ప్రమాణాలు ఏదైతే ఇక్కడ అందిస్తున్నామో అది ఒక స్టాండర్డ్గా మిగిలిన యూనివర్సిటీస్కి కానీ లేదా కాలేజీలకు కానీ ఉంటుంది. కాబట్టి ఈ రోజు వరకు వందలాది మంది విద్యార్థులు ఈ ప్రొఫెషనల్ డిగ్రీలో చేరి చాలా మంచి ఫలితాలు పొంది ఈ రోజున డిఫరెంట్ కంట్రీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నారండి. అయితే యూనివర్సిటీ తరపు నుంచి వస్తున్నటువంటి ప్లేస్మెంట్స్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, సో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అయిన కామర్స్ ACCA లేదా CPA కానీ లేదా EA కానీ మీరు తీసుకున్నట్లయితే జాబ్స్కి అసలు
వర్రీ కావాల్సిన అవసరం లేదండి. ఏసీసీఏ కింద ఇందాక చెప్పినట్టుగా 8,500 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లోనే ఉన్నతమైన పొజిషన్లు ఫైనాన్షియల్ డైరెక్టర్, ఫైనాన్షియల్ కంట్రోలర్, బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ లాంటి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ లాంటి ఉద్యోగాలకి ఈ విద్యార్థులు ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ ప్లేస్మెంట్ గొప్పదనం ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ మరియు ఏసీసీఏ ఇద్దరూ ప్లేస్మెంట్ చూపించడం జరుగుతోందండి. ఈ కేఎల్ యూనివర్సిటీలో ఐఆర్పి సెల్ ద్వారా ఈ ఇయర్ 100కి 100% ఇన్ అసోసియేషన్ విత్ ఏసీసీఏ మనం ప్లేస్ చేయడం జరిగిందండి. ఈ ఇయర్ 32 లక్షలు మ్యాక్సిమం యావరేజ్ ప్యాకేజీ 6.5 లక్షలు కామర్స్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగిందండి. ఈరోజు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేదండి. ఆ రకంగా ప్లేస్మెంట్ అనేది ఈ కామర్స్ విద్యార్థులకు అవకాశం ఆ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా భూమి మీద కంపెనీ ఉన్నంతకాలం కామర్స్ అనే దానికి డిమాండ్ ఉంటుంది. ప్రతి కంపెనీకి 4 ఏరియాస్ చాలా ఇంపార్టెంట్ అండి: అకౌంటింగ్, ఫినాన్స్, టాక్సేషన్ అండ్ మేనేజ్మెంట్. ఈ 4 కలగలిపిన సమ్మిళితమైన ప్రోగ్రామే ఈ కామర్స్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, బీకామ్ ఏసీసీఏ కానివ్వండి, బీకామ్ సిపిఏ కానివ్వండి. అదేవిధంగా స్టూడెంట్స్ కామర్స్ కోర్స్ మీద ఆసక్తి చూపిస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇచ్చే సలహా ఏమిటి అంటే, చదువు అంటే కేవలము 1-2 కోర్సులు పెట్టుకుని డిమాండ్ సప్లై ఈక్వేషన్ పట్టించుకోకుండా దాని వెనకాల గుడ్డిగా వెళ్ళకుండా, ఏ విద్యకైతే ఎక్కువ డిమాండ్ ఉందో, ఉదాహరణకి కామర్స్కి చాలా డిమాండ్ ఉన్నది, కానీ మన భారతదేశంలో పర్టికులర్లీ 2 రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పర్టికులర్ కోర్స్ మాత్రమే, ప్రోగ్రామ్ మాత్రమే చదువు అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది, ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మంది చదివేది కామర్స్. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కేవలము ఎవరో చెప్పారని కాకుండా మార్కెట్ యొక్క డిమాండ్ సప్లై ఈక్వేషన్స్ని బట్టి వెళితే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ కామర్స్ జాబ్స్ అనేవి ఫర్ ఎవర్ జాబ్స్ అండి. ఫైనాన్స్ డైరెక్టర్, ఫైనాన్స్ కంట్రోలర్, ట్యాక్స్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిటర్, ఇట్లాంటివి సిఎఫ్ఓ, ఇట్లాంటి జాబ్స్ అనేవి పర్మనెంట్. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది కామర్స్ విద్య తీసుకున్న తర్వాత అవకాశాలు ఎలా ఉన్నాయి, కోకోలలో అవకాశాలు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోమని, అంతేకాకుండా ఇది మా భరోసా. తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైతే మాతో విద్యార్థులను జాయిన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తున్నానండి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి మంచి ప్యాకేజీతోటి టాప్ నాచ్ కంపెనీస్లో జాబ్స్ ఇచ్చే బాధ్యత కేఎల్ యూనివర్సిటీది, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ దండి. KL, deemed to be university.